2 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి. ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఒక్క నిమిషం అధ్యక్ష. చూడండి అధ్యక్ష, 2019లో రాజధాని ఓపెనింగ్ రోజున నేను పేపర్ యాడ్ ఇచ్చాను అధ్యక్ష అమెరికాలో ఉంది. నేను అంతకుముందు తెలుగుదేశం పార్టీ సానుభూతి పడిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోయినా కొంత కొడాలని ట్రాప్ చేసో ఏదో చేసి వాట్ ఎవర్ నేను ఆ పార్టీలోకి వెళ్ళే కానీ ఇంత మరీ దుర్మార్గం నాకు తెలియదు అధ్యక్ష. అమెరికా నుంచి పిలిపించినప్పుడు అది కూడా పెనలూరు సెట్ని పిలిపించి గన్నవరం పంపించారు అధ్యక్ష. నాన్ లోకల్లో పోటీ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఇక ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే ఆ రోజున కృష్ణప్రసాద్ గారు చెప్పింది కరెక్టే. కొడాలనితో విభేదించడం వల్ల ఆ రోజున మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభేదించింది మీకన్నా ముందు. మీరేమో పోరాటం చేశారు, నేనేమో ఆ రాజధాని మీటింగ్కి వెళ్ళినప్పుడు కృష్ణప్రసాద్ గారిని ఎందుకు మాట్లాడొద్దన్నానంటే నేను ఓడిపోయి ఉన్నా, నాకు వచ్చే నష్టం లేదు, నువ్వు గెలుచున్నావు మేలకొని ఉండవే బాబు అంటే నేను పట్టుకున్నా లేచి మాట్లాడు అధ్యక్ష. ఇంకో 2 మాజీ శాసనసభ్యులు మాట్లాడారు కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ సభలో అప్రస్తుతం అధ్యక్ష. అంటే మాకు క్యారెక్టర్ ఉంటుంది అధ్యక్ష. ఈ రాజధాని బిల్లు మీద రాజధాని గురించి ఇందాక కొంతమంది చెప్పారు అధ్యక్ష. దానికటక విశ్వవిద్యాలయం ఉండేది అధ్యక్ష. ధరణికోట నుంచి పంచారామంలో అమరలింగేశ్వర స్వామి కానీ గౌతమూర్తి నడయ నేను ఫస్ట్ స్పీచ్ కూడా ఎమ్మెల్యే అయినాక అమరావతి కల్పన సార్ ముఖ్యమంత్రి గారి చెబుతా మాట్లాడిన అధ్యక్ష. అమరావతి ఎమోషన్ అధ్యక్ష. గౌతమ బుద్ధుడు నడిచిన నేల, వర్ధమానుడు సంచరించిన ప్రాంతం అధ్యక్ష. జైన ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు శాతవాహనులకి ఆంధ్రవంశీయులకి రాజధానిగా, తదుపరి ఇక్ష్వాకులకు రాజధానిగా ఉంది అధ్యక్ష. వాళ్ళ కోటవంశీయుల రాజధానిగా బాసిల్లి అమరావతి భాగంగా ఉన్న దానికటక విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు విద్యను అందించిన ప్రాంతం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మళ్ళీ విదేశీ విద్యార్థులకు విద్య అందించే స్థాయికి 30-40 ఏళ్ళకైనా వెళ్తుంది అమరావతి అని గ్యారంటీగా నేను నమ్ముతున్నాను అధ్యక్ష. తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ధీటుగా ఉన్న ప్రదేశం అధ్యక్ష ఇది. అలాగే చిట్ట చివరగా లాస్ట్ కింగ్గా ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1798 నుంచి 1813 వరకు అమరావతి ముఖ్యపట్నంగా పరిపాలించారు అధ్యక్ష. దాదాపు 200 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రాజధానిగా ప్రకటించారు అధ్యక్ష. ఇప్పుడు కూడా చాట్ జీపీటీలో కొడితే 3 రాజధానులు చూపిస్తున్నాయి అధ్యక్ష. దానికోసమైనా చట్టబద్ధత కావాలి అధ్యక్ష. ఈ గూగుల్లో 3 రాజధానులని కొట్టకుండా ఏపీ క్యాపిటల్ అంటే చాట్ జీపీటీ కూడా 3 చూపుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇప్పుడే చూసా ఇక్కడ. అలాగే అధ్యక్ష జన్మనిచ్చిన వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారు అధ్యక్ష. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని సాగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కౌన్సిల్ రద్దు చేశాడు అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రి అయినా పాలసీలు మారుద్దామా, తాలూకాలు రద్దు చేసి మండలాలు వేద్దామని ఎన్టీ రామారావు గారు, లేకపోతే సీఎం గారు ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలం, జీడిపి ఎలా పెరుగుతుంది, రాష్ట్రాన్ని దేశంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన రోజు నేనే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ కాదు అధ్యక్ష. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి అల్టిమేట్ అయితే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో ప్రెసిడెంట్ అల్టిమేట్ అధ్యక్ష. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి బిల్ గేట్స్ గారితో చర్చలు జరిపి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకురావడం వల్లే ఇవాళ హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది. అలాగే ఇప్పుడు గూగుల్ని లోకేష్ తీసుకురావడం వల్ల, గూగుల్ని వైజాగ్ వేదిక చేయడం వల్ల వైజాగ్ కూడా అలా అయ్యే పరిస్థితి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమన్నా సీఎం గారు ఉంటే క్యాబినెట్లో రీషఫుల్ చేద్దాం ఎట్లాంటి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన అధ్యక్ష. ఓన్లీ 2 రాజధాని మారుద్దామని ఆలోచన చేస్తారు అధ్యక్ష. లేదా చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా పోగొడదామని ఆలోచిస్తాడు అధ్యక్ష. 6 శాసనసభ్యులు వస్తున్నారని నాకే స్వయంగా చెప్పాడు అధ్యక్ష. నేను రాజీ పడమంటే రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పాను అధ్యక్ష. నేను ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్ళదు అధ్యక్ష. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేసి లోన్ ఇమ్మన్నా, ఆప్కాబ్ 150 కోట్లు మార్ట్గేజ్ 1964 యాక్ట్ ప్రకారం ఆస్తి లేకుండా లోన్ ఇచ్చినా, నా దగ్గర ఐఏఎస్ పంపించినా, ధనుంజయ రెడ్డి ఫోన్ చేసినా నేనెవరో మార్ట్గేజ్ చేస్తే ఇస్తానని చెప్పి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా నేను డబుల్ ద ఇన్కమ్ చేసి 15 కోట్లు 100 కోట్లు తీసుకెళ్తే నన్ను తొలగించారు అధ్యక్ష. అట్లాంటి విధ్వంసకర పాలన అధ్యక్ష. అలాగే మండలి రద్దు చేద్దామా, లేకపోతే ఈయన హోదా రద్దు చేద్దామని కొడాలని చెప్పాడు. 6 ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి తీసుకున్నారని చెప్పాడు అధ్యక్ష. చంద్రబాబు గారి హోదా పోయింది లేదు కానీ రాష్ట్రకి ప్రతిపక్ష హోదా ప్రజలు అతనికే తిరస్కరించారు అధ్యక్ష. ఆఖరికి 3000 కిలోమీటర్లు నాకైతే చెల్లి లేదు అధ్యక్ష. మా తమ్ముడు నాకు ఎన్నికల్లో బాగా హెల్ప్ చేస్తాడు కానీ నా చెల్లి ఉన్నా 3000 కిలోమీటర్లు తిరగదు అధ్యక్ష. ఆవిడ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆవిడను కూడా అన్యాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా అలాంటప్పుడు ఈ రాజధానికి ఇంకెక్కువ న్యాయం చేస్తాడని అనుకోవడం కూడా వచ్చేసి అధ్యక్ష. నేను మడం తెప్పును మాట తప్పనని చెప్పి ఈ రాజధాని ప్రకటన చేసినాక అయోమయానికి గురైంది జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. కన్ఫ్యూజన్లోకి వెళ్ళి ఆ కన్ఫ్యూజన్లో తప్పుల మీద తప్పులు చేసి మాట 100 సార్లు మార్చాడు అధ్యక్ష. 100 సార్లు పైన మడం తిప్పాడు అధ్యక్ష. అలాగే రాబోయే కాలంలో అమరావతి ఎట్టి పరిస్థితుల్లో దేవతల రాజధానికి ఉన్న అమరావతి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ఇది వాషింగ్టన్ లాగా అవుతుంది అధ్యక్ష. న్యూయార్క్ లాగా, శాన్ హోసే లాగా, శాన్ ఫ్రాన్సిస్కో అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.